ఓకే. ఓకే గాయత్రి గారు. జయరామ్ గారు మీరేమంటారు? టీడీపీ అధినేత చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వాటికి వైసీపీ ఇస్తున్నటువంటి కౌంటర్ కావచ్చు. నిజంగా ఉత్తరాంధ్ర ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర నాశనం అయిందంటారు? అసలు మీ పార్టీ వ్యూస్ ఏంటి ఉత్తరాంధ్రకు సంబంధించి? మొదటగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ప్రైమ్9 ప్రేక్షకులకు శుభ సాయంత్రం. మొదటగా ఆలోచించిన విషయం ఏంటంటే, ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రతి చోట కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకి గురవుతున్న మాట వాస్తవం. ప్రతి అంశంలో, ప్రతి రంగంలో క్లియర్ గా ఇది ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏదో వైఎస్పీ నాయకులు ఈరోజు కొంతమంది ఏదో బుకాయిస్తేనో లేకపోతే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే ఎవరు నమ్మరు. గతంలో ఎంత ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో లేదో నాకు తెలియదు, కానీ ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉత్తరాంధ్ర దాదాపుగా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనకపోయిన మాట వాస్తవం. అసలు బొత్తా గారిని ప్రశ్న మనం అడగాలి. అయ్యా, బొత్స సత్యనారాయణ గారు దాదాపుగా మీరు మీ కుటుంబం 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారు, మినిస్టర్లుగా చేశారు. ఈ రోజు మనం చూసాం, ఈ రోజు కూడా అధికారంలోనే ఉన్నారు. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, వైజాగ్ కానీ ఎంత డెవలప్ అయింది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? మీరు మీ కుటుంబ సభ్యులు, మీరు మీ ఆస్తులు ఎంత, మీరు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, మీ బినామీ వ్యాపారాలు ఏంటి? ఫస్ట్ బొత్స సత్యనారాయణ గారు వీరు సమాధానం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడగచ్చు. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ ద్వారా కొన్ని ఆస్తులు వీళ్ళకి సంబంధించిన, టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కబ్జా చేశారని చెప్పి అప్పుడు అభియోగాలు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 5 ఏళ్లలో అంటే 19 నుంచి 24 వరకు ఎందుకు దానిపైన ఎంక్వైరీ చేయలేకపోయినారు? ఎందుకు ఎవరైతే భూములు కబ్జా చేశారో వాళ్ళు శిక్షించలేకపోయినారు? కానీ స్పష్టంగా అర్థమవుతుంది ఏమంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 3 రాజధానుల పేరుతో వైజాగ్ లేకి వెళ్ళి అక్కడ ఈవెన్ స్వయానా భారతిరెడ్డి గారు మన పత్రికా మీడియా ఛానల్లో చూసాం, ఒక ప్యాలెస్ ను కూడా ఆక్రమించుకుంటే క్రమం, బెదిరించి భయపెట్టి లాగుకుంటే క్రమం చేసింది వాస్తవం కాదా? దీనికి సమాధానం బొత్స సత్యనారాయణ చెప్తారా, భారతిరెడ్డి గారు చెప్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? చెప్పి తీరాలి సమాధానం. ఇంకా ఇటువంటి అనేక అంశాలు ఈరోజు మనం చూసాం. అనేకమైన ఈరోజు టైటిల్ యాక్ట్ తెచ్చి వీళ్ళు అక్కడ ఏదైతే వీళ్ళు భూములు కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు గురైందో ఆ భూముల్లో రోడ్లు వేసుకుంటున్నారు. కోర్టుకు పవర్ తీసేసి, ఇంజక్షన్ పవర్ తీసేసి ఈరోజు అక్కడ వాళ్ళ భూముల్లోకి 4 వేలు నిర్మించుకుంటే క్రమం మనం చూస్తున్నాం. రుషికొండ అంశం కావచ్చు, ఇంకా ఎన్ని అంశాలు చెప్పాలి, ఎన్నని చెప్పాలి? ఒకట రెండా? స్వయాన వైజాగ్ లో ఉన్నటువంటి వాళ్ళ మినిస్టర్ సత్యనారాయణ గారు కూడా బేబీ అయినా వాళ్ళ భార్యని, పిల్లల్ని బెదిరించి భయపెట్టి అక్కడ చేస్తే కనీసం ఒక స్వయాన గాయత్రి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా ఋషికొండ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఏంటి ఋషికొండ విషయంలో వైసీపీ వాదన కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తుంది కదా. తాము అది ఖచ్చితంగా అంటే కొంతమంది వైసీపీ లీడర్స్ అవి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అనొచ్చు, మరి కొంతమంది లేదు టూరిజంకి సంబంధించినవే అని అనొచ్చు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినవే కదా, ప్రభుత్వానికి సంబంధించినవే అక్కడ నిర్మించారు కదా. అందులో కొండను కబ్జా చేసింది కావచ్చు, లేదంటే కొండకు తీవ్రమైన నష్టం జరిగింది కావచ్చు, ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనం రుషికొండ గురించి ఎక్స్ప్రెస్లీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా రుషికొండ అనేది ఆ ప్రాంతంలో ఏదైతే తుఫాన్లు వస్తాయో ఆ తుఫాన్లో వైజాగ్ ని చాలా పరిరక్షించే పరిస్థితి. రెండోది, ఏదైతే పర్యావరణానికి సంబంధించి అనుమతులు లేకుండా ఋషికొండ అనేది పూర్తిగా పర్యావరణానికి సంబంధించిన అంశం. ఆ పర్యావరణ అంశాన్ని కాకుండా 500 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వ బిల్డింగ్లు కట్టినామంటున్నారు. ఎందుకు స్పష్టంగా అది ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు జీవో రూపంలో కావచ్చు, లేకపోతే ఈ ఫలాని బిల్డింగ్స్ కడుతున్నాం, ఫలాని కోసం కడుతున్నామని ఈ రోజు కూడా చెప్పలేకపోతున్నారు. హైకోర్టులో అడిగిన అంశాలకు ఈ రోజు కూడా ఎందుకు కౌంటర్ దాఖలా చేయలేకపోతున్నారు? ఎందుకు ఇది అసలు ఎందుకు కట్టారు? అవి ఈ రోజు కూడా చెప్తున్నారా? ఒక రోజు టూరిస్ట్ ప్లేస్ అంటారు, ఒక రోజు టూరిజం కోసం అంటారు, ఒక రోజు లేదు మేము ఏది మన అధికార నివాసం అంటారు ఒక తూరి, లేదు ఒక తూరి వీళ్ళు చెప్తుంది రకరకాల ఆన్సర్లు. కోర్టుకు ఇంతవరకు స్పష్టత లేదు. ప్రజలకు ఎందుకు జీవో 500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినాక ఎందుకు చెప్పట్లేదు? ఏదైతే పర్యావరణాన్ని నాశనం చేసి ఏ కోర్టులు కూడా వ్యవస్థ ఒప్పుకోదు. మన ఇండియాలో చట్టాలు ఉన్నాయి, కొన్ని చట్టాలకు అనుబంధంగా కాకుండా చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఋషికొండని ఆ విధంగా ఈ రోజు టోటల్ గా దాదాపుగా 10-12 ఎకరాల స్థలాన్ని ఈ రోజు అక్కడ క్లీన్ చేసి బోడిగొండు గుట్టించి ఈ రోజు ఆ మట్టి అంతా తీసుకెళ్లి సముద్రంలో కలిపి, సముద్రంలో ఎంత ఇబ్బంది, సముద్రంలో అక్కడ ఉన్నటువంటి
ఇక్కడ వనరులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బంది పడతాయి, ఇదంతా కూడా ఎందుకు చేశారు, ఎందుకు మీరు వీటిని స్పష్టంగా ఈ రోజు కూడా కోర్టుకు హైకోర్టుకు చెప్పలేకపోతున్నారు? ఓకే. అసలు పర్యావరణాన్ని మీరు పరిరక్షించాల్సింది పోయి పర్యావరణ విధ్వంసాన్ని చేస్తాం, దోచుకుంటాం వనరులు. నాటో రుషికొండ అనంతపురం జిల్లా, మా జిల్లా నుంచి తీసుకుంటే కొండలు ఒకట్లే ఒకటి తొవ్వేశారు, మొత్తం అంతా మట్టిని తినేశారండి. భూ బకాసురులండి వీళ్ళు. మట్టి ఏది వనరులు ఏమి దొరికినా ప్రకృతి వనరులకు సంబంధించిన మట్టి, ఇసుక right. ఒక్కటి వదిలిపెట్టలేదండి. నాట్ ఓన్లీ అనంతపురం జిల్లా టు శ్రీకాకుళం, చిత్తూరు దాకా ఏది కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. ఇంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు దేశం చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చోటు చూసినది కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. గతంలో అభివృద్ధి జరిగిందో లేదో కానీ ఈ 5 ఏళ్లలో పూర్తిగా రాష్ట్రం విధ్వంసాలకు గురైంది, భూ కబ్జాలకు, భూ ఆక్రమణకు గురైందని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్పగలం. అది రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే వాళ్ళ త్రైముఖ నలుగురు వాళ్ళు వచ్చి అబద్ధాల్లోనో, లేకపోతే కల్లిబొల్లి మాటలో, మాయం మాటలో, లేకపోతే సానుభూతి వ్యక్తపరిచి చెప్పే మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల్లో మనం నమ్మే పరిస్థితులు లేరని కూడా మేము చెప్పగలం. ఈ 5 ఏళ్లలో ఓకే జయరామ్ గారు. రాష్ట్రం గురైంది.